30 గంటల ప్రయాణం, 3 రాష్ట్రాలను దాటాను. తెలియని దారులు, తెలియని మనుషులు, ఎన్నో కొత్త పరిచయాలు. రాత్రి నిద్ర లేకపోయినా ఆకలితో కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఒకే ఒక డ్రీమ్తో ముందుకెళ్ళాను. ఈ జర్నీకి చివరికి నేను వెళ్ళింది ఏ ప్లేస్, అది ఎందుకు ఇంత స్పెషల్, ఈ ట్రిప్ నా లైఫ్లో ఏం మార్చింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హలో దోస్తులు, వెల్కమ్ టు మై న్యూ వీడియో. నేను మా దోస్తు గడు కలిసి 6 days లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. దానికోసం అని చెప్పి మన వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ 5:30కి అయితే 5:25 అయినా సరే మేము ఇంకా స్టేషన్ బయటే ఉన్నాము. ఇంక టైం అయిపోయిందని చెప్పి పరిగెట్టి వెళ్ళాము. ఇంకా అలా పరిగెట్టి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ ఎక్కిన వెంటనే స్టార్ట్ చేస్తారు. ట్రైన్ స్టార్ట్ అయ్యాక మన వైజాగ్ అయితే ఇంక బాయ్ చెప్పి మన డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయ్యాక ముందుగా మోగ్లీ సినిమా అయితే చూసాము. మోగ్లీ సినిమా చూడడం అయిపోయిన తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీలు దద్దోజనంతో అయితే డిన్నర్ ఫినిష్ చేసాము. ఇంకా అలా డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి 12:30 అయింది. మేమైతే విజయవాడ వచ్చాము. ఈవినింగ్ 5:30కి ఎక్కితే 12:30 అయింది విజయవాడ రావడానికి. దగ్గర 7 hours అయితే పట్టింది. ఇంకా అలా అరగంట సేపు విజయవాడలో ఆపిన తర్వాత ఇంజిన్ అయితే మార్చాడు. ఇంజిన్ మార్చి విజయవాడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. చూడండి ఎంత అయిందో, అర్ధరాత్రి 12:50 అయ్యింది. అందరూ పడుకుని దెయ్యాలు తిరిగి ఈ టైంలో మా ఊడైతే ఏదో అన్నింసరికి అలా తెచ్చాడు. టేస్ట్ చూడమని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చూడండి ఇది జల్లీగా ఉంది చూడడానికి. లిటరల్ ఉసిరికాయలు అయితే మొత్తం అంతా అన్నితో ఉంది. టేస్ట్ చూసి చేద్దాం ఆగమ్మా. ఉసిరికాయ ఫీల్ అయితే రాగలేదు. మొత్తం అంతా ఉసిరికాయ ఫ్లేవర్ అనేది మనకైతే అప్పుడు అనిపించట్లేదా. ఇంకా అలా ఉసిరికాయ తినడం అయిపోయిన తర్వాత మా వాడు ముంగాలు అయితే తీసాడు. దీన్ని కూడా తినేద్దాం. ముంగాలు తిన్నా అయిపోయిన తర్వాత ఇంకా సరిపోలేదని చెప్పి పప్పులు అయితే తిన్నాము. ఇంకా అలా అవన్నీ తిన్న తర్వాత నీళ్ళు వచ్చి స్లీప్ అయితే వేసినప్పుడు మార్నింగ్ కలిసి ఉంటుంది. అందరికీ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నేను నైట్ 8కి విజయవాడలో పడుకున్నాం. మేము ఈరోజు మార్నింగ్ తెలంగాణ రామగుండంలో అయితే లేసాము. టైం అయితే చూడండి 5:30 అవుతుంది. 5:30 అయినా సరే బయట చూడండి అలాగమ్మా చూపిస్తాం రండి. చూడండి కనీసం చీకటి రైట్లు కూడా లేదు. చాయ్ కోసం అని చెప్పి 4 బోగీలు దాటి ప్యాంటు కార్కి అయితే వెళ్ళాము. ప్యాంటు కార్కి అయితే చాయ్ తెచ్చుకుంటాం. చాయ్తో పాటు బిస్కెట్ కూడా తెచ్చుకుంటాం. చాయ్ బిస్కెట్ మార్నింగ్ ఇలా తింటుంటే అంత హాయిగా ఉంది. బయట చల్లదనం దీనికి వేడికి చాలా సూపర్గా ఉంది. సిరిపూర్ జంక్షన్ అనేది మన తెలంగాణలో మా ట్రైన్కి అయితే అఫీషియల్గా లాస్ట్ స్టేషన్. ఇంక ఈ స్టేషన్ దాటేస్తే మేమైతే మహారాష్ట్రకి అయితే వెళ్ళిపోతాము. అలా దాటమో లేదో చూడండి సన్ రైజ్ ఎంత బాగా అవుతుందో. వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా. ఒక సైడ్ సన్ రైజ్ అవుతుంటే ఇంకో సైడ్ చూడండి పొగ మంచి తెలకప్పిందో. ఇంకా అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే 7:33కి మనం మహారాష్ట్రలోని ఫస్ట్ స్టేషన్ అయిన బల్హార్స్కి అయితే వచ్చాము. ఇంకా అలా మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత ఒక ఫ్యాక్టరీ అయితే వచ్చింది. ఫ్యాక్టరీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ చూడడం అయిపోయిన తర్వాత 8:30కి పులిహోరతో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రైస్ ఐటమ్స్ ఏమి తినబుద్ధి అయ్యాక ట్రైన్లో ఈ చెన్న అయితే తీసుకున్నాము. ఈ చెన్న తీసుకొని దీంతో అడ్జస్ట్ అయిపోయాము మధ్యాహ్నంకి. మన ట్రైన్ అయితే మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయ్యేసరికి అయితే గంట డిలే ఉంది. కానీ బార్డర్ ఎండ్ అయ్యేసరికి అయితే మా వాడు గంట ముందైతే వచ్చాడు. ట్రైన్ డిస్టెన్స్ అయితే చాలా స్పీడ్గా కవర్ చేసాడు. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా కొట్టాడు. ఇది మహారాష్ట్రలో ఫేమస్ అంట పత్తాక పకోడీ అంట. ఏదో చూడండి కొత్తగా ఉంది పేరు. ట్రై చేద్దాం. తీసుకున్నాం ఒక ప్లేట్ అయితే. దీని టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తున్నా. ఏదో పాత్ర అంట కొత్తగా ఉంది. మహారాష్ట్రలో ట్రై చేస్తాం. మహారాష్ట్ర ఇక్కడ ట్రై అయితే దాని రెండు తీసుకొచ్చేది ఏంటంటే చాలా బాగా వస్తుంది. ఆపేది కదంటే అయితే టేస్ట్ ఎలా చెప్తాను. నేను చాలా తక్కువ ఉంది. అసలు దారుణం లేదు. టేస్ట్ అయితే తెలియదు రాదు. చాలా తక్కువ ఉంది. దాని పక్కన మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యేసరికి సన్ రైజ్ అయితే అయ్యింది.
ఇప్పుడు బార్డర్ దాటేసరికి సన్సెట్ అవుతుంది. దగ్గర దగ్గర 12 అవర్స్ అయితే పట్టింది మహారాష్ట్రను దాటడానికి. సన్సెట్కి మనం అయితే మహారాష్ట్ర బార్డర్ దాటాము. ఈవినింగ్ నైట్ అయిపోయింది చూడండి. టైం అయితే ఇప్పుడు 8:15 అయింది. 8:15కి అయితే మనం అఫీషియల్గా గుజరాత్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదైతే వచ్చేసి సూరత్ స్టేషన్. సూరత్ స్టేషన్కి మన ట్రైన్ అయితే 8:15కి అయితే రీచ్ అయింది. 7:55కి రావాల్సిన ట్రైన్ 8:15కి అయితే తీసుకొచ్చాడు. కావాలని స్టేషన్ ముందు అయితే 10 మినిట్స్ డిలే చేసాడు దీన్ని. స్విగ్గీ ఆర్డర్ అయితే తీసుకున్నాము. స్విగ్గీలో థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ చూసి చెప్పేద్దాం థాలీ ఎలాగుందో. స్విగ్గీలో అయితే ఈ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము. ఫుడ్ అయితే అలాగే వర్స్ట్ ఉంది. ఫుడ్ కాదు బస్మిల్ కాదు చూడండి కింద డస్ట్. ఈ డస్ట్ చూసి ఈ బస్మిల్ కాదు ఫుడ్ మొత్తం వదిలి ఇంకా ప్యాక్ చేసి లోపల వేస్తాం. ఫైనలీ మన డెస్టినేషన్ అయిన అహ్మదాబాద్కి అయితే నైట్ 12:30కి అయితే రీచ్ అయ్యాము. అహ్మదాబాద్ స్టేషన్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాము. బయటికి వెళ్ళి ఆటో డ్రైవర్తో మాట్లాడి ఎక్కడైనా రూమ్స్ ఉన్నాయేమో సెర్చ్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్కి వచ్చాక దగ్గరలో ఉన్న ఆటో వాళ్ళతో మాట్లాడుకొని దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్ చెక్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ ఆటో డ్రైవర్ భయ్య మాకైతే హెల్ప్ చేస్తున్నాడు. హోటల్ సిల్వర్ ప్యాలెస్ అనే ఈ హోటల్ అయితే మేము రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు చెకింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. రూమ్ అయితే చూడండి 2 బెడ్లు, ఒక మిర్రర్తో ఉంది. ఇప్పుడే జస్ట్ చెక్ ఇన్ అయ్యాము. ఈ రూమ్ మనకు వచ్చేసి 2000 అయింది. 2:15 అయింది. రోడ్డు మీద అవ్వలేదు. మాకు నిద్ర పట్టుకి ఇంకా అలా బయటికి వాక్ అయితే వచ్చాము. అలా కాసేపు వాక్ వేసి 30 గంటలు జర్నీ చేసి రావడం వల్ల మాకైతే నిద్ర రావట్లేదు. ఫుల్ టైర్డ్గా ఉంది. అలా కాసేపు వాక్ వేసి వద్దాం అని చెప్పి బయటకు అయితే వచ్చాము. అలా మిడ్నైట్ 2:30కి అయితే సబర్మతి రివర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదంతా రివర్ వ్యూ, సబర్మతి రివర్ ఇదంతా. ఈ సబర్మతి రివర్ కింద చూడండి ఎలా కట్టారు ఇవంతా. జస్ట్ ఇప్పుడే సబర్మతి రివర్కి అయితే వాక్ వెళ్ళేసి వచ్చాము. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ వీడియో.